తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. భక్త సులభుడైన శివుడు నిష్కల్మష హృదయుడు. శివ అనే రెండక్షరాల్లో శక్తి, ఐశ్వర్యం, అమృతత్వం దాగి ఉన్నాయి. అలాంటి పరమేశ్వరుడు లింగాకృతిగా ఏకీకృత రూపంగా ప్రకటితమవుతున్న వివిధ నామధేయాలతో అలరారుతున్నాడు. అడిగిన వారికి లేదనకుండా అన్నీ ప్రసాదించే ఆ స్వామి ధర్మం 4 పాదాల నడిచే చోట కొలువై ఉంటాడు. భోళా శంకరుడిగా, మహాకాల రుద్రుడిగా పూజలందుకుంటున్న ఆ స్వామి కొలువైన మరో క్షేత్రం మొగిలి. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలంలో ఉన్న ఈ దివ్యక్షేత్రంలో శ్రీ మొగిలీశ్వర స్వామిగా పరమేశ్వరుడు కొలువై భక్తుల పూజలందుకుంటున్నాడు. ఆ మహిమాన్విత దివ్యాలయ విశేషాలను నేటి తీర్థయాత్రలో వీక్షిద్దాం. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం శశిధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. సాంబ సదాశివుడు సదా జ్ఞాన ధ్యాన సమాధిస్థితుడైన ఆత్మయోగి. ఉదారుడిగా, బోళా శంకరుడిగా, అపురూప వరప్రదాతగా ప్రసిద్ధుడు. ఆ మహదేవుడు చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలి గ్రామంలో సువిశాలమైన ప్రాంగణంలో కొలువుతీరి ఉన్నాడు. మొదటి రాజరాజ చోళుడు క్రీస్తు శకం 991లో ఈ ఆలయ పునర్నిర్మాణం చేసినట్లుగా ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తోంది. క్షేత్రపాలకుడిగా మహావిష్ణువు ఈ శైవ క్షేత్రంలో కొలువై ఉన్నందున ఈ క్షేత్రాన్ని హరిహర క్షేత్రంగా వ్యవహరిస్తారు. అతి ప్రాచీనమైన ఈ క్షేత్రానికి సంబంధించి ఓ పురాణ గాథ ప్రచారంలో ఉంది. పూర్వం సృష్టికర్తయైన బ్రహ్మదేవునికి, స్థితికర్తయైన మహావిష్ణువుకి ఇద్దరిలో సమర్థుడు ఎవరు అనే వాదన మొదలయ్యింది. ఇరువురు పరమేశ్వరుణ్ణి ఆశ్రయించగా ఆ పరమేశ్వరుడు ఇరువురిని పరీక్షించదలచి ఓ అద్భుత లింగాన్ని వారిరువురి మధ్య ఆవిర్భవింపచేసి ఈ లింగం యొక్క తుది మొదలు ఎవరైతే తెలుసుకుని రాగలరో వారే అధికులు అని తెలుపుతాడు. ఈ పరీక్షలో మహావిష్ణువు ఓటమిని అంగీకరించి వెనుతిరిగి వెళ్లగా బ్రహ్మదేవుడు మాత్రం లింగం తుది మొదలు చూశానని దీనికి సాక్షిగా మొగిలి పువ్వుచే అబద్ధం చెప్పిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న ముక్కంటి బ్రహ్మదేవునికి, మొగిలి పువ్వుకు శాపాన్నిస్తాడు. భూలోకంలో బ్రహ్మదేవునికి పూజలు జరగవని, మొగిలి పువ్వు పూజకు పనికిరాదని శపిస్తాడు. ఆ మొగిలి పువ్వు పరమేశ్వరుణ్ణి పలుపలు విధాలుగా ప్రార్థించి తను చేసిన తప్పును క్షమించి శాప నివృత్తి చేయమని వేడుకుంటుంది. పరమేశ్వరుడు నీ పేరు మీదుగా నేను స్వయంభువుగా మొగిలీశ్వర స్వామిగా పూజలందుకుంటాను అని వరాన్ని అందిస్తాడు. అలా మొగిలి పొదలలో ఆ శివలింగం కప్పబడి ఎవరికీ కనబడకుండా కొన్నేళ్లు గడిచిపోయాయి. ఈ మొగిలివారిపల్లె అనే గ్రామంలో చాలా బీదవారైన దంపతులు నివసిస్తూ ఉండేవారు. ఆ బోయవాని భార్య నిండు చూలాలతో ఉన్నప్పుడు వంట చెరకు కోసం వెళ్లిన తన భర్త జాడ తెలియక మొగిలి పొదల వద్ద పండంటి బిడ్డను ప్రసవిస్తుంది. మొగిలి పొదల వద్ద జన్మించినందున ఆ శిశువుని మొగిలప్పగా ఆ తల్లిదండ్రులు పిలవసాగారు. ఒక యజమాని దగ్గర పనికి కుదిరిన మొగిలప్ప ఒక రోజున వంట చెరకు తేవడానికి వెళ్లి వంట చెరకు నరుకుతుండగా అకస్మాత్తుగా ఖంగుమని శబ్దం వినపడుతుంది. ఏంటా అని పరికించి చూడగా ఆ ప్రాంతమంతా రక్తసిక్తమై ఉండటం చూసి భయభ్రాంతుడై మొగిలి పొదలను తొలగించి పరిశీలించగా రక్తం ధారాపాతంగా స్రవించడం చూసి దగ్గరలోని ఆకులు మూలికలను తెచ్చి పసరు పిండి గాయానికి కట్టుకడతాడు. ఎప్పుడూ శివధ్యానంలో మునిగిపోతున్న మొగిలప్పను చూసి తల్లిదండ్రులు వ్యధ చెంది వివాహం జరిపించగా అతనిలో మార్పు రాకుండా ఉండెను. ఇలా ఉండగా ఒక రోజున తను కాస్తున్న ఆవుల మందలోని ఒక ఆవు పాలు ఇవ్వడం లేదని గమనించి మొగిలప్పను అనుమానించగా ఆ ఆవు పాలు ఎక్కడ ఇస్తుందో కనిపెట్టాలని గమనించసాగాడు. ఆ ఆవు గడ్డి మేస్తూ మేస్తూ దేవరకొండ బిలంలోకి వెళ్లడం గమనించిన మొగిలప్ప ఆవును అనుసరిస్తూ ఆ బిలంలోకి వెళ్లగా జగజ్జనని అయిన పార్వతీదేవి ఒక పాత్రలో ఆవు నుండి పాలధారలు స్వీకరించడం గమనిస్తాడు మొగిలప్ప. అమ్మవారు మొగిలప్ప చూసిన విషయం తెలుసుకుని శపించబోగా అమ్మవారిని పలు విధాలుగా ప్రార్థించి ఎవరికీ చెప్పనని మాట తీసుకుంటాడు. చెబితే నా తల 1000 మృక్కలైపోవాలని వాగ్దానం తీసుకుని ఇంటికి తిరుగు ప్రయాణం అవుతాడు మొగిలప్ప. ఆ క్షణం నుంచి నిద్రాహారాలు మానడం చూసిన మొగిలప్ప భార్య మొగిలప్పని ఏం జరిగిందని ఆరా తీస్తుంది.
ఎంతకు చెప్పకపోవడంతో పంచాయితీ పెట్టించి చెప్పకపోతే తాను చనిపోతానని బెదిరించగా ఇక తనకు మరణం ఆసన్నమైందని గ్రహించిన ముగిలప్ప ప్రజలందరి సమక్షంలో తను చూసిన విషయాన్ని యథాతథంగా చెబుతాడు. దాంతో అతని తల 1000 ముక్కలై పగిలిపోతుంది. అతడి భార్య పశ్చాత్తాపం పొంది తను కూడా తన భర్త చితిలో పడి సహగమనం చేస్తుంది. ఈ విధంగా మొగిలప్ప పేరు మీదుగా శ్రీ మొగిలీశ్వర స్వామిగా నామధేయుడయ్యాడని మరొక కథనం ఇది. కొన్ని సంవత్సరాల తరువాత మిరియాల వర్తకుల చేత స్వామి మహిమ వల్ల ఈ ఆలయ నిర్మాణం గావింపబడిందని చరిత్ర చెబుతోంది. అపూర్వమైన ఆధ్యాత్మిక పెన్నిధిగా, మహాదేవుని మహిమాన్విత సన్నిధిగా ఈ ఆలయం అలరారుతోంది. పురాణాలలో వర్ణించిన ఓ వృత్తాంతం ప్రకారం శివుడు విగ్రహారాధనకు అనర్హుడు. అందుకే కదా ఎక్కడైనా శివుడు లింగరూపాన మాత్రమే పూజనీయుడవుతున్నాడు. ఆ రీతిలో లింగరూప దర్శనమిస్తున్న ఈ మొగిలీశ్వరుణ్ణి ఆలయ ప్రధాన మందిరంలో చూసి తరిద్దాం. గర్భాలయంలో స్వామి మహా తేజో విరాజితంగా, అఖండంగా, అమేయంగా, అతులితానంద భరితంగా, సప్తఫణి పరివేష్టితుడై సుందరంగా కనిపిస్తుంటాడు. పుష్పహారాల మధ్య సుశోభితంగా, ముగ్ధ మనోహరంగా దృశ్యమానమవుతాడు. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణ నేత్రే న చ వ్యోమ భూమిర్ న తేజో న వాయుః చిదానంద రూప శివోహం శివోహం. ఈ ఆలయం శైవ, వైష్ణవ, శక్తిమాత మందిరాల సమాహార ధామం. పరమేశుని దర్శించవచ్చిన వారికి వివిధ సంప్రదాయాలకు చెందిన దేవదేవుళ్లను ఒకే ప్రాంగణంలో దర్శించుకునే మహదవకాశం దక్కుతుంది. మొగిలి క్షేత్రంలో గొప్ప విశేషంగా చెప్పుకోవాల్సింది త్రిశూల తీర్థం. శ్రీకృష్ణుడు పరమేశ్వరుని గురించి ప్రార్థన చేయగా శివుడు కరుణించి తన త్రిశూలంతో భూమిపై గుచ్చి పాతాళ గంగను పైకి తెప్పించిన తీర్థంగా త్రిశూల తీర్థం పేరుగాంచింది. గోవులకు, గోపాలులకు కరవు కాటకాల వల్ల తీవ్ర నష్టం ఏర్పడగా శ్రీకృష్ణుడి ప్రార్థన మేరకు తెప్పించిన తీర్థంగా చెబుతారు త్రిశూల తీర్థాన్ని. చోళరాజుల కాలంలో ఈ తీర్థం చుట్టూ పుష్కరిణిని నిర్మించి నందిని ప్రతిష్ఠించి ముఖద్వారం గుండా నిరంతరం నీరు ప్రవహించే విధంగా ఏర్పరిచారు. దీనిని పంచలింగాల తీర్థం, పావన తీర్థం అని కూడా పిలుస్తారు. కోనేటి ప్రాంగణంలో వృక్షాలను సందర్శిస్తూ ముందుకు నడిస్తే శ్రీరామ భక్తుడు ఆంజనేయ స్వామి దర్శనమిస్తాడు. ఈ ఆలయ ప్రాంగణంలోనే శ్రీ కైవారం తాత నారాయణదాసు మందిరం ఉంది. 200 సంవత్సరాల క్రితం నారాయణదాసు అనే గాజుల వ్యాపారి ఈ ప్రాంతంలో తిరుగుతూ వ్యాపారం చేస్తూ ఉండగా మొగిలీశ్వరుని సందర్శనం వల్ల సిద్ధి పొంది కర్ణాటకలోని కైవారంలో కైవల్యం చెందాడు. అందుకు నిదర్శనంగా కైవారం నుండి విగ్రహాన్ని తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఆలయంలోకి ప్రవేశించగానే మహామంటపంలో విఘ్న వినాయకుడు దర్శనమిస్తాడు. అంకుశం, తామర పువ్వు, మోదకం చేతబూని విఘ్నేశ్వరుడు ఆసీనుడై ఉంటాడు. మరోవైపున కుమారస్వామి మయూర వాహన సమేతుడై శూల ఖడ్గధారియై కొలువై ఉంటాడు. గర్భాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసేటప్పుడు 3 వైపులా త్రిమూర్తులు దర్శనమిస్తారు. కుడివైపున దక్షిణామూర్తి, వెనుక భాగంలో విష్ణుమూర్తి, ఎడమవైపున చతుర్ముఖ బ్రహ్మ దృశ్యమానమవుతారు. గర్భాలయం వెనుక నైరుతి భాగంలో కుళోత్తుంగ చోళుడు ప్రతిష్ఠించినట్లుగా చెప్పే లింగాన్ని మల్లేశ్వర లింగం, రామలింగేశ్వర లింగంగా వ్యవహరిస్తారు. ప్రక్కనే ఆనాటి సంప్రదాయ వస్త్రధారణలో ఉన్న మొగిలప్ప, మొగిలమ్మ విగ్రహాలు కనిపిస్తాయి. ఇక్కడే సమీపాన సప్త మాతృకలు దర్శనమిస్తారు. బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి అనే ఈ సప్తమాతృకలు
వివిధ అలంకారాలలో కొలువు తీరి కనిపిస్తుంటారు. వీరి ప్రక్కన దక్షయజ్ఞ విధ్వంసకుడు వీరభద్రుడు విల్లంబులు, కత్తి, డాలు ధరించి వీరావేశ రూపంలో కనిపిస్తాడు. ఈ ఆలయం శైవ, వైష్ణవ, శక్తిమాత మందిరాల సమాహార ధామం. కామాక్షి అమ్మవార్లను కనులారా దర్శించుకున్న వారు నిత్య పూజాది కైంకర్యాల్ని సమర్పిస్తారు. మొగలీశ్వర స్వామి గర్భాలయానికి ఎడమవైపు భాగంలో శ్రీ కామాక్షీదేవి మందిరం ఉన్నది. అంకుశ పాశధారి అయి అభయ వరద ముద్రలతో ఉన్న అమ్మవారి రూపాన్ని దర్శించుకుంటారు భక్తులు. శ్రీ మొగలీశ్వర స్వామి ఎందరో భక్తులకు ఆరాధ్య దైవం. నమ్మి కొలిచిన వారి పాలిట సత్వర వరదాయకుడు. ఎందరో భక్తులు నిత్యం ఈ ఆలయానికి వచ్చి స్వామి అనుగ్రహానికి, అమ్మవారి కృపకు పాత్రులవుతున్నారు. కామాక్షీదేవి గుడి ప్రక్కనే ఉత్సవమూర్తుల మందిరం ఉంది. మహాశివరాత్రి సందర్భంగా బ్రహ్మోత్సవాలలో ఈ ఉత్సవమూర్తులకు అలంకారం చేసి వివిధ వాహనాలపై ఊరేగించి ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. విశ్వేశ్వరాయ నరకాంతకతారణాయ కర్ణామృతాయ శశిశేఖరధారణాయ కర్పూరకాంతిధవళాయ జటాధరాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ. ఈ మందిరానికి మరోవైపు అభయస్వరూపిణి దుర్గాదేవి దర్శనమిస్తుంది. మహిషాసురమర్దిని అవతారంలో శంఖ చక్రాలతో త్రిశూలాన్ని పూని ఉగ్రరూపంలో కొలువై ఉంటుంది దుర్గాదేవి. ఇక్కడ సర్పదోష పూజలు చేయించుకున్న వారికి సకల దోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఇవి మాత్రమే కాకుండా మత్స్య, కూర్మ, వరాహ రూపాలు కూడా ఇక్కడ దర్శనమిస్తాయి. పుత్ర సంతానం లేనివారు స్వామి గర్భాలయం చుట్టూ 11 ప్రదక్షిణలు చేస్తే సంతానాన్ని పొందగలరు. ప్రతి సోమవారం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు సర్పదోష నివారణ పూజ జరుగుతుంది. ఈ క్షేత్రానికి చేరుకోవడానికి అనేక బస్సు సౌకర్యాలు ఉన్నాయి. చెన్నై, బెంగళూరు జాతీయ రహదారిలో ఉన్న ఈ క్షేత్రానికి చిత్తూరు నుండి 30 కిలోమీటర్ల ప్రయాణం లేదా పలమనేరు నుండి 10 కిలోమీటర్ల ప్రయాణం చేసి శ్రీ మొగలీశ్వర స్వామి క్షేత్రానికి చేరుకోవచ్చు. విశేషమైన పౌరాణిక ప్రాశస్త్యాలతో, చారిత్రక నేపథ్యంతో ముడిపడి ఉన్న ఈ పురాతన విశిష్ట ఆలయ దర్శనం తీర్థయాత్రికులకు ఆత్మికానందాన్నిస్తుందని భావిద్దాం. ఈ ఆలయ ప్రధాన దైవం శ్రీ మొగలీశ్వర స్వామి వారి కరుణ అక్షింతల్లా, కటాక్షం, విభూతిలా మనందరికీ దక్కాలని కోరుకుందాం.